Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic binomial theorem లో exercise 7a లోని రోమన్ నెంబర్ 1లో 9th ప్రాబ్లం. సో 9th ప్రాబ్లంలో 5th ప్రాబ్లం నుంచి సో మిడిల్ టర్మ్ సో రైట్ డౌన్ అండ్ సింప్లిఫై. సో మిడిల్ టర్మ్ ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో మిడిల్ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్. సో ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ అనేది ఎంత ఉంది? సో ఆడ్ నెంబర్ కదా 7. సో గివెన్ బైనామియల్ exponent n ఈక్వల్స్ టు 7. సో దిస్ ఈజ్ ఆడ్. సో ఆడ్ నెంబర్ కాబట్టి మనకు మిడిల్ టర్మ్స్ ఏమవుతాయి? 2 మిడిల్ టర్మ్స్ అనేవి వస్తాయి. సో ద 2 మిడిల్ టర్మ్స్ are so t n plus 1 by 2. So t n 7 plus 1 by 2. So t 8 by 2. So t 4. And so next term అవుతుంది. సో t4కి నెక్స్ట్ టర్మ్ t5. సో మనకి ఇక్కడ మిడిల్ టర్మ్స్ వచ్చి t4 అండ్ t5. సో ఇప్పుడు t4 t5 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో t4 ఈక్వల్స్ టు సో t3 ప్లస్ 1. సో r ఈక్వల్స్ టు ఎంత మనకి ఇప్పుడు 3. సో మనం ఇది జనరల్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తే 7c. సో మన n వచ్చి 7. సో 7c3. x టర్మ్ ఎంత 3. సో ఫస్ట్ టర్మ్ 3 to the power of 7 minus 3. సో సెకండ్ టర్మ్ minus x cube by 6 whole cube r value equals to so 7c3 value 35 into 3 to the power of 4. సో క్యూబ్ ఉంది, సో మైనస్ వస్తుంది. సో మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సో 3 3s 9 బై. సో మనం ఇది డినామినేటర్లో 6 ఉంది. సో 6ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 3గా రాసుకోవచ్చు కదా. సో క్యూబ్ని సపరేట్గా రాసుకున్నాం. సో 2 క్యూబ్ 3 క్యూబ్. సో ఈ 3 క్యూబ్ ఇందులో ఉండే క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి 1 3 మిగులుతుంది. సో మనకి మన ఆన్సర్లో అయితే మైనస్ వస్తుంది. సో 105 2 క్యూబ్ 8 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 9. సో మిడిల్ టర్మ్ t4th టర్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు t5. సో t5 టర్మ్ని ఎలా రాసుకుంటాం? t ప్లస్ 4 ప్లస్ 1. సో 7c4. సో 3 to the power of 7 minus 4 minus x cube by 6 whole power 4. సో పవర్ 4 ఉంది. సో ప్లస్ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. 7c4 వాల్యూ కూడా 35 into 3 to the power of 3 into x to the power of 3 4 12. సో మళ్ళీ మనం 6ని ఎలా రాసుకోవచ్చు? 2 to the power of 4 3 to the power of 4. సో మనకి ఇక్కడ డినామినేటర్లో 3 మిగులుతుంది. సో 16 4. సో న్యూమరేటర్లో 35 16 4 40 16 3s 48 x to the power of 12. సో మిడిల్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఇది ఆడ్ నెంబర్, ఇండెక్స్ అనేది 7. సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి 2 మిడిల్ టర్మ్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ మిడిల్ టర్మ్. సో దీనికి కూడా మనం మిడిల్ టర్మే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ అనేది 10. సో ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి టర్మ్స్ ఎన్ని అవుతాయి? 11. సో కాబట్టి మిడిల్ టర్మ్ అనేది ఒకటే ఉంటుంది. సో గివెన్ బైనామియల్ exponent
n ఈక్వల్స్ టు 10 ఈజ్ ఈవెన్. సో ఈవెన్ కాబట్టి మిడిల్ టర్మ్, ద మిడిల్ టర్మ్ ఈజ్, సో t n/2 plus 1. So t equals to 10/2 plus 1. So t 10/2, 5 plus 1, 6. Anthena. So 5 plus 1. So t6. సో మిడిల్ టర్మ్ అనేది t6. సో మనం ఇప్పుడు ఈ t6 టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం, 5 plus 1. సో tr plus 1 లాగా, సో 5 plus 1. సో 10c5. సో ఫస్ట్ టర్మ్ x/3 హోల్ పవర్ 10 minus 5. సో జనరల్ ఫార్మ్ తెలుసు కదా, సో అందులో సబ్స్టిట్యూట్ చేయడం. సో 10c5. సో x to the power of 5 by 3 to the power of 5. సో మళ్ళీ మనం 9ని ఎలా రాసుకోవచ్చు, 3 into 3. సో 3 into 3, సో ఇక్కడ పవర్ 5 ఉంది కదా, సో 3 to the power of 5 into 3 to the power of 5. సో y to the power of 5. సో 1 3 5, 1 3 power 5 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఓన్లీ మిగిలింది 10c5, 3 to the power of 5, x to the power of 5, y to the power of 5. So this is the answer. So next, 7th one, 4th term in binomial. సో ఇందులో మనం 4th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 4th టర్మ్, సో t4. సో ఎలా రాసుకుంటాం మనం దీన్ని, tr plus 1. సో 3 plus 1. సో ఈ టర్మ్ని మనం జనరల్ ఫామ్లో రాసుకుంటే, సో n వాల్యూ 12. సో 12c 3x, ఫస్ట్ టర్మ్ x. సో x 12 minus 3. సో r y టర్మ్ minus 2y హోల్ పవర్ 12. సో ఇది ఆడ్ నెంబర్, సో ఈవెన్ నెంబర్ ఈ 12 అనేది సో ప్లస్ అయిపోతుంది. సో 12c2 12. సో ఇక్కడ r వాల్యూ 3. సో r వాల్యూ 3. సో r 3. సో ఇది ఆడ్ నెంబర్, సో ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్. సో x to the power of 9. సో -2. సో మైనస్ ఆల్రెడీ రాసేసాం. సో 2 క్యూబ్ ఎంత అవుతుంది, 8 ఇంటూ y క్యూబ్. సో దీన్ని మొత్తంగా -12c2 8 into x to the power of 9 y cube. So this is the answer. So next, 7th oneలో 13th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 13th టర్మ్, సో t13 ఈక్వల్స్ టు t12 plus 1. సో r వాల్యూ 12. సో n వాల్యూ 18. సో 18c12. సో x టర్మ్ 9x ఫస్ట్ టర్మ్. సో 18 minus 12. సెకండ్ టర్మ్కి మైనస్ ఉంది, సో -1/3 root x. సో 12, r వాల్యూ 12. సో 18c12. సో మనం 9ని ఎలా రాసుకోవచ్చు, 3 to the power of 9ని 3 square into, సో 18 minus 12 6, x to the power of 6. సో 1/, సో 12 ఉంది ప్లస్ అయిపోతుంది, 3 to the power of 12. సో √12ని √x ఎలా రాసుకోవచ్చు, సో ఈ పవర్ని సపరేట్ చేస్తున్నాం. సో √2ని 1/2. సో 2 1s 2 6. సో ఇది 2 6 12. సో 3 టర్మ్ మొత్తం క్యాన్సల్ అయ్యి 3 to the power of 12, 3 to the power of 12 క్యాన్సల్. సో మనకి ఇక్కడ మళ్ళీ ఈ టర్మ్స్ మిగిలాయి కదా, 8c12 x to the power of 6 by, సో ఇక్కడ x to the power of 6.
సో ఇదేమవుతుంది, ఇది క్యాన్సల్. సో 8C12. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో 8C12ని మనం ఎలా రాసుకోవచ్చు మళ్ళీ? సో మన ఐడెంటిటీ ప్రకారం, సో మన ఐడెంటిటీ తెలుసు కదా. సో ఎన్సిఆర్ ఈక్వల్స్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్. సో ఎన్సిఆర్ ఎన్ మైనస్ ఆర్ అంటే, సో ఆర్ వాల్యూ, సో ఎన్ 18, సో సి 18 మైనస్ 12. సో ఏమవుతుంది ఎన్సిఆర్, సో 18C 6. సో 18C12 అనేది 18C6కి కూడా ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 18C6 అని రాయొచ్చు. సో ఈ ఐడెంటిటీ ప్రకారం, సో 18C12 ఈక్వల్స్ టు 18C6. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ వస్తాయో, ఈ బైనామియల్ థీరం ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని టర్మ్స్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, సో ఫస్ట్ వన్కి నెంబర్ ఆఫ్ టర్మ్స్, సో ఎక్స్పోనెంట్ ఇండెక్స్ ఎంత ఉంది 9. సో 9కి +1 యాడ్ చేయాలి. సో 10. సో ఇది బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేస్తే మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి, 10 టర్మ్స్. సో సెకండ్ ప్రాబ్లం, సో దీన్ని కూడా మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్, సో దీని ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, ఇండెక్స్ అనేది 14. సో 14 + 1 యాడ్ చేయాలి. సో 15. సో ఇవి ఎక్స్పాండ్ చేస్తే మనకి 15 టర్మ్స్ వస్తాయి. సో నెక్స్ట్, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సింప్లిఫై చేద్దాం. సో ద థర్డ్ టర్మ్ ఆఫ్, సో దీంట్లో కూడా థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో థర్డ్ టర్మ్, సో మనం ఎలా రాసుకుంటాం థర్డ్ టర్మ్ని, T3. సో T3ని R+1 రూపంలో ఫామ్లో రాసుకుంటాం. సో 2 + 1. సో n వాల్యూ 4. సో n వాల్యూ ఇండెక్స్ ఎంత 4. సో 4C, R వాల్యూ 2. సో 4C2. సో x ఫస్ట్ టర్మ్ 3x హోల్ పవర్ 4 - 2. సో సెకండ్ టర్మ్కి మైనస్ ఉంది. సో -y³/6 హోల్ పవర్. సో r వాల్యూ 2. సో ఈ 2 కాబట్టి, సో ఇది 4C2. సో 3x 4 - 2 స్క్వేర్. సో ఇది అనమాట ఆప్షన్. సో ఇది ఈ ఆప్షన్ దేనికి ఉంది 1. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో 4C2 3x² -y³/6 హోల్ స్క్వేర్. సో ఇది. సో నెక్స్ట్, సో ఇది ఎక్స్పాండ్ చేస్తే వేటికి ఈక్వల్. సో ఇప్పుడు ఇక్కడ C0 ఉంది కదా. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ అనేది ఎంత ఉంది 1. సో ఫస్ట్ టర్మ్ 1 అని కన్ఫర్మ్ అయిపోయింది. సో సెకండ్ టర్మ్ 3. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 + 3 హోల్ పవర్ n. సో మన ఎక్స్పోనెంట్స్ బైనామియల్ థీరం ఎలా ఉంటుంది, x + y హోల్ పవర్ n కదా. సో x వాల్యూ అనేది 1, y వాల్యూ అనేది 3. సో మనకి 2 టర్మ్స్ ద్వారానే మనకి అర్థమైపోయింది. సో 1 + 3 హోల్ పవర్ n, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4⁴n. సో ఆన్సర్ ఈజ్ 3. సో నెక్స్ట్, ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పోనెంట్ ఎక్స్పాన్షన్. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే మనం మిడిల్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ ఇండెక్స్ అనేది ఎంత ఉంది, n = 6. సో ఈ 6 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు n అనేది మనకి మిడిల్ టర్మ్ అనేది ఏమవుతుంది 1 వస్తుంది. సో ఎందుకంటే టర్మ్స్ అనేది ఆడ్ నెంబర్స్లో ఉంటాయి. సో ద మిడిల్ టర్మ్ ఈజ్, సో T6/2 + 1. సో 2 1s 2 3. సో 4. సో T4th టర్మ్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో T4th టర్మ్ని 3 + 1. సో 6, n వాల్యూ 6, C 3. సో ఫస్ట్ టర్మ్ 4 హోల్ పవర్ 6 - 3. సో 2⁴x హోల్ పవర్ r వాల్యూ 3. సో 6C3 వాల్యూ, సో 20.
into, so 4 cube 64 into, so 2 cube 8 x cube. సో ఈ మొత్తం మల్టిప్లై చేసామంటే మనకి 10240, సో x cube 10240. సో ఆప్షన్ ఈజ్ 3. సో ఆప్షన్ ఈజ్ 3. 2. ఆప్షన్ ఈజ్ 2. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. The coefficient of x square y square in expansion. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి x square y square యొక్క కోఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ సో x plus 1 whole square y plus 1 whole cube. సో x square plus 2x plus 1, సో a plus b whole square. సో ఇది బైనామియల్ థీరంలో మనం ఎక్స్పాండ్ చేస్తే, సో ఫస్ట్ టర్మ్ అయితే y c0 కదా, సో y క్యూబ్ ప్లస్, సో y వాల్యూసే వస్తాయి. సో సెకండ్ టర్మ్ అనేది nc1 అవుతుంది. సో nc1 అంటే 3c1 అంటే 3 కదా, సో 3y స్క్వయర్ ప్లస్, సో నెక్స్ట్ కూడా 3y 4 టర్మ్స్ అయితే మనకి వస్తాయి. సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తే మనకు ఓన్లీ కావాల్సింది x స్క్వయర్ ఇంటూ y స్క్వయర్ టర్మ్. సో ద కోఫిషియంట్ ఏమైంది, ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే మనకి ఈ 2 టర్మ్స్ని 3 అయిందా, 3 ఇంటూ x స్క్వయర్ y స్క్వయర్. సో కాబట్టి ఆప్షన్ ఈజ్ 1. ద కోఫిషియంట్ ఆఫ్ x స్క్వయర్ y స్క్వయర్ ఈక్వల్స్ టు 3. సో మీరు ఒకసారి దీన్ని మల్టిప్లై చేసి కూడా చేయొచ్చు. సో ఈ టర్మ్స్తో సో మనకు అంత అవసరం లేదు. సో మనకు ఓన్లీ x స్క్వయర్ y స్క్వయర్ టర్మ్, సో 3 ఇంటూ x స్క్వయర్ y స్క్వయర్. సో మన కోఫిషియంట్ ఎంత, 3. సో ఆప్షన్ ఈజ్ 1. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఇన్ the expansion of 1 plus x whole power 20, if the coefficient of rth and r plus 4th term are equal, then find r value. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, కోఫిషియంట్స్ ఆఫ్ rth టర్మ్ r ప్లస్ 4th టర్మ్ అనేది ఈక్వల్ అంటున్నారు. సో ఈక్వల్ అయినప్పుడు మనం r వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, సో rth టర్మ్ అంటే 20. సో n వాల్యూ ఎంత, 20. సో 20c r మైనస్ 1. సో rth టర్మ్ అంటే ఇలానే కదా మనం రాసుకుంటాము. సో మనం మామూలుగా tr అంటే ఎలా రాసుకుంటాం, సో tr మైనస్, సో tn టర్మ్ సో t 3 ప్లస్ 1, సో t 4th టర్మ్ని మనం ఎలా రాసుకుంటాం, t సో 4 ప్లస్ 1. సో ఈ విధంగా రాస్తాం కదా. సో అదే tr టర్మ్ని రాయాలి అంటే మనం ఒక డిక్రీజ్ చేసి రాయాలి. సో r ప్లస్ 1 మైనస్ 1. సో ఇదేమవుతుంది, సో ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఆ తర్వాత r టర్మ్ వస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ tr మైనస్ 1ని రాసుకోవాలి. సో ఇది ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో rth టర్మ్ని మనం r మైనస్ 1లా రాసుకోవాలి. సో ఈక్వల్స్ టు, సో 20c r ప్లస్ 4. సో మనం ఒకటి డిక్రీజ్ చేసుకోవాలి. సో r ప్లస్ 4, r ప్లస్ 3. సో 1 అనేది డిక్రీజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు r ప్లస్ 4 ఎలా రాసుకుంటాం, r ప్లస్ 3 ప్లస్ 1. సో మనకి ఇక్కడ ఇలా రావాలి, ప్లస్ 1 ఫామ్లో రావాలి. సో దీనికోసం ఈ 2 టర్మ్స్ అనేది ఈక్వల్ అంటున్నారు ఇక్కడ. సో కాబట్టి ఈ 2 టర్మ్స్ ఈక్వల్. సో ఇది ఆల్రెడీ మనం కాంబినేషన్స్లో నేర్చుకున్నాము. సో ఈ విధంగా ఈక్వల్ అయినప్పుడు ఇదేమవుతుంది, సో ఇది r మైనస్ 1 ప్లస్ r ప్లస్ 3 ఈక్వల్స్ టు n. సో n వాల్యూ ఎంత, 20. సో దీని నుండి సో r 2r, సో 3 మైనస్ 1 ప్లస్ 2.
ఈక్వల్స్ టు 20. సో 2 కామన్ తీసాం, r ప్లస్ 1 20. సో 2 1s 2 10s. సో r ఈక్వల్ టు 10. సో ఈ ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. సో r ఈక్వల్స్ టు 9. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్, the remainder when 8 to the power of 48 is divided by 63. సో రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మన డివిజన్ అల్గారిథం ఏంటి? సో ఇఫ్ 2 నెంబర్స్ మన మామూలుగానే డివైజర్, సో డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఫిషియంట్ ప్లస్ రిమైండర్ కదా. సో మనం ఈ రిమైండర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఈ ఫామ్లో తెప్పించుకొని దీన్ని సింప్లిఫై చేయాలి అంతే. సో 63 ఉంది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 8 to the power of 48ని 8 square into 24. సో 24 to 48. సో మళ్ళీ 8 square 64 హోల్ పవర్ 24. సో మనకి ఇది ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ మనం బైనామియల్ ఎక్స్పాన్షన్లో 63, సో 63 ఉంది కదా. సో 63 ప్లస్ 1 హోల్ పవర్ 24. సో ఇది మనం ఎక్స్పాండ్ చేసామంటే మనకి ఇది ఎలా ఉంటుంది? సో 63 ఇంటూ, సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఏదో ఒక కోఫిషియంట్, ఇది పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది, ప్లస్ 1. సో ఈ రిమైండర్ ప్లేస్లో మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 1. సో మనం ఎక్సర్సైజ్లో చాలా ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేసాము. సో ఈ విధంగా ఇక్కడ రిమైండర్ అనేది 1. సో ఇది 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మనం మొత్తం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సో 1 అనేది రిమైండర్ అని అర్థమైంది. సో నెక్స్ట్, ది ఎక్స్పాన్షన్ ఆఫ్ x ప్లస్ y హోల్ పవర్ 1000 ఈజ్. సో మన జనరల్ టర్మ్, సో జనరల్ టర్మ్లో రాస్తే సరిపోతుంది. సో t r plus 1 equals to summation r equals to 0 n t r plus 1 summation nc r x to the power of n minus r y to the power of r. అంతేనా? సో n వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 1000. సో 1000 summation r equals to 0. సో 1000 c r value x to the power of n value 1000 minus r y to the power of r. సో ఇందులో ఏ ఆప్షన్కి కరెక్ట్ ఉంది ఇది? సో 1000 cr x to the power of 1000 minus r, సో y to the power of r. సో ఇదన్నమాట, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇది రాదు ఎందుకంటే ఇక్కడ n వాల్యూ అనేది 99 ఉంది. సో నెక్స్ట్, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. సో మన NC0 ఈక్వల్స్ టు NCn. సో దేనికి ఈక్వల్? ఇది 1కి కదా. సో ఆన్సర్ ఈజ్ 4. ఆప్షన్ 4 కరెక్ట్. సో కోఎఫిషియంట్ వచ్చి 1కి ఈక్వల్. సో 9th ప్రాబ్లం, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ xy. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో xy ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్లోనే రాసేయచ్చు. సో x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 4xy ప్లస్ 4. సో అంతే. సో x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడైతే 2 వాల్యూ ఉంది. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం, ద టర్మ్ 91c2 x to the power of 9. సో ఇక్కడ మనకి ఇది దిస్ టర్మ్ ఈజ్ బిలాంగ్స్ టు అంటున్నారు. సో ఇక్కడ ఇండెక్స్ అనేది ఎంత? n ఈక్వల్స్ టు 91. సో ఇక్కడ ఇండెక్స్ అనేది 91.
సో 91. సో ఇప్పుడు ఇది దేనికి బిలాంగ్స్ టు x minus 1 whole power 91. So this is the answer. So this term is belongs to x minus 1 91. So index prakaram ఇది option. So the coefficient of x to the power of 8 y to the power of 10 in the expansion of x plus y 18 is. సో ఎక్స్పాన్షన్ చేస్తే సో వీటి యొక్క కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 18 ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 18 ఈక్వల్స్ టు సో 18c. సో వై టర్మ్ ఆర్ కదా, వైకి ఈక్వల్. సో దీని నుండి మనం ఆర్ ఈక్వల్స్ టు 10 అని తీసుకోవచ్చు. సో వై అనేది ఏంటి, సెకండ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ పవర్ ఆర్ ఈక్వల్ కదా. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్, సో దీన్ని కూడా మనం 18 మై ఎక్స్ 8 బై వై టు ది పవర్ ఆఫ్ 10. సో దీని నుండి ఎక్స్ కోఎఫిషియంట్ 18c 10. సో కాకపోతే మనకు ఒక ఐడెంటిటీ ప్రకారం ఎన్సిఆర్ ఈక్వల్స్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ అనేది ఎంత, 18. సో 18c 18 మైనస్ 10. సో 18c, సో ఆప్షన్ 10 మైనస్ 8 8. సో మనకి 18c 8, ఆప్షన్ ఈజ్ 18c 8. సో ఈ ఐడెంటిటీ ప్రకారం 18c 10 అనేది 18c 8 అయిందన్నమాట. సో మనకి ఇది ఆప్షన్ ఉంటే ఇదే ఆప్షన్ పెట్టచ్చు. సో కాకపోతే ఇక్కడ లేదు కాబట్టి సో ఈ ఐడెంటిటీ యూజ్ చేసి దీన్ని ఇక్కడ రాసామన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 1లోని 7A ఎక్సర్సైజ్లో, రోమన్ నెంబర్ 1లోని 9th ప్రాబ్లంలో 5th to 10th వరకు ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసాం మరియు MCQ క్వశ్చన్స్ని సింప్లిఫై చేసాం. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.